వివిధ ప్రాంతాల నుంచి చెరువుల్లోకి వచ్చే వర్షపు నీటి కాలువలు సక్రమంగా ఉంటే చెరువుల నుండి రైతులు పంట పొలాలకు ఎంతో మేలు జరుగుతుందని మరపడక గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు తెలిపారు. ఏళ్ల తరబడి కాలువలను ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి పూడికతో నిండిపోయాయని, దీంతో తిమ్మక్క చెరువుకు నీరు చేరక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పూడికతీత పనుల వల్ల రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ ఆకారం బాలరాజు, ఉప సర్పంచ్ సంతోష్ యాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ పనులపై ఆధారపడి చాలా మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు సుమారు 50 నుంచి 80 మంది వరకు కూలీలు పనులకు హాజరవుతున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ ఎండి రఫీని అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న గొర్రెల షెడ్లు, కోళ్ల ఫారాలు, మట్టి రోడ్డు నిర్మాణం వంటి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఈరోజు మర్పడ గ్రామ ప్రజలు ఉపాధి హామీ పథకం కింద చాలా మంది ఆధారపడి ఉన్నారు. దాంట్లో భాగంగా మన మాసన్పల్లి నుంచి తుమ్మచెరుకు వచ్చే దారిని కాల్వని వాటర్తో నింపాలని ఇన్ని రోజులు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. దాన్ని పూడికతో పాటు వీళ్ళను మాట్లాడి పూడికను తీపించి క్లియర్ చేస్తున్నాము వాటర్ రానికి తుమ్మచెర్లకి. అలాగే దీని మీద ఆధారపడి దగ్గర 30 నుంచి 70-80 మంది దాకా వస్తున్నారు రోజు. దీన్ని తొందరనే పూర్తి చేసుకుంటాం. అలాగే మన తుమ్మచెరు నింపుకుంటే కూడా రేపు రైతులందరికీ బాగుంటుందని. అలాగే దీంతో పాటు మా ఉప సర్పంచ్, మా సెక్రటరీ గారు దీన్ని సందర్శించారు. అట్లే మా ఫీల్డ్ అసిస్టెంట్ చూసాము. ఇంకా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా, వాటర్ ప్రాబ్లం ఉన్నా దాన్ని తొందరలోనే చేస్తాం. ఈరోజు మర్పడగా ఉదం చెరువు శివార్లో పెదమాసన్పల్లి నుంచి వచ్చే కాలువ, తుమ్మచెరువులకు పోయే కాలువ ఎవరు పట్టించుకోక మొత్తం చెట్లు పడి కాలువకు మట్టి అవన్నీ అడ్డుపడి నీరు రాక తుమ్మచెరువు ఎన్ని రోజులు నిండలేదు. దానివల్ల ఈరోజు వచ్చి తుమ్మచెరువు కాలువ అనేది తీపియడం జరుగుతుంది. అట్లే మా సర్పంచ్ గారు, సెక్రటరీ గారు వచ్చినాం, దీన్ని పరిశీలించడం జరిగింది. మా ఫీల్డ్ ఆఫీసర్ రఫీ గారు వాళ్ళు వచ్చారు, పరిశీలించడం జరిగింది. అట్లాగే మనకు జాబ్ కార్డు ఎవరెవరికైతే ఉన్నదో వాళ్ళందరూ ఈ పనిని వినియోగించుకోవాలి. ఇంకోటి, ఈ పనిలో కాకుండా మన సీసీ రోడ్లకు కానీ ఇప్పుడు 30 నుంచి 40-70 మంది దాకా చేస్తున్నారు జాబ్ కార్డు ఉన్న వాళ్ళు. చాలా మంది మినిమం మ్యాక్సిమం 400 మంది కార్డ్స్ ఉన్నాయి. అందరూ పని చేసుకోవాలి, జాబ్ కార్డుని వినియోగించుకోవాలి. మళ్ళీ సీసీ రోడ్ల పని కానీ, ఇంకా కోళ్ళ ఫామ్ కానీ, గొర్రెల షెడ్ కానీ, బర్రెల షెడ్ కానీ చాలా ఉన్నాయి. చాలా మంది వినియోగించుకోవాలి. అట్లాగే మట్టి రోడ్లు ఎవరి బాయిల కాడికి కానీ ఇంకా పోసుకోవాలన్న సుతా రఫీ గారిని కలిసి, అట్లే మా పంచాయత్ సెక్రటరీ సార్ని కలిసి పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం.